అయ్యా మీరు మాట్లాడేటువంటి మాట అభ్యంతరకరం. ఇప్పుడు న్యాటికెట్ గాడు మాట్లాడేటువంటి మాటలు మీకు అభ్యంతరకరంగా లేవా? అందుకనే మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. కుక్క కాటికి చెప్పు దెబ్బ అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం. కుక్క కరస్తా ఉంది కదా అంటే దాన్ని చెప్పు దెబ్బే, వేరే మార్గం ఏముండదు. మీ సర్టిఫికేట్లు ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి అవసరం లే. మిమ్మల్ని పక్కన పెట్టుకుని మమ్మల్ని అందరూ మాట్లాడుతూ ఉంటేమో మీరు గమ్ముగా చకిచ్చినట్టుగా ఉంది, లేకపోతే ఏమో మామూలుగా అది ఇది అని చెప్పి సంస్కారం లాగా. నువ్వు గాంధీ మహాత్ముడు కావచ్చు, గాంధీ సిద్ధాంతాన్ని నువ్వు గాంధీ మార్గంలో నడవచ్చు, కానీ నేను గాంధీ మార్గంలో నడిచేటువంటి వాడు కాదు. ఎవడన్నా ఏదైనా చెప్తే దానికి ధీటుగా సమాధానం చెప్పేటువంటి వాడు. కాబట్టి మీకు ఇప్పటికైనా నేను చెప్పేది, ఎవడన్నా సభ్యత సంస్కారం ఉండేటువంటి వాడిని తీసుకెళ్ళండి. సంస్కార హీరుణ్ణి, కొత్త కాలం క్యాబినెట్ని ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి మీరు గలీజ్ పనులు చేసి దాని ద్వారా వాళ్ళని మాట్లాడించడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి విధానం కాదు. మేము పోలీసులను కూడా అడిగేది, మేము వెళ్తే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి, మీరు ఎందుకు మమ్మల్ని అనుమతించలేదు? ఎందుకంటే మేము వెళితే ఆ ప్రాజెక్టులు చూపిస్తాం, రైతులకు రేపు ఈ ప్రాజెక్టులకు ఎత్తేందని చెప్తాం, వాళ్ళు వివరిస్తాం. మీలాగా మేము డొంక తిరుగుడు చెప్పాం. అందుకే మీ మొహం చూడడానికి రైతులు రాలే. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అన్ని కార్లు పెట్టి పోలీసులు దగ్గరుండి రమ్మంటే మీకు ఎంతమంది వచ్చారు? మీరు దారి పొడిగిత చెక్ పోస్టులు పెట్టి ఆపితే మీరు రావడానికి లేదు అంటే మేము వెళితే ఎంతమంది వచ్చారు? దాన్ని బట్టే ఈ జిల్లాలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి రైతుల్లో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, దానికి ఎంత సానుకూలత ఉందనేటువంటిది ఒకసారి బేరీజ్ వేసుకుంటే మీ ముఖాన చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం వాళ్ళని చూసి మేము వస్తాము అంటే ఒక భరోసా నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి సంబంధించి నిలబడతాడు, చేశాడు, చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు వచ్చాడు. కాబట్టి మీరు ఎన్ని ఉడత బెదిరింపులకు బెదిరించినా, మీరు ఏ విధంగా ప్రయత్నం చేసినా మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళకి కాదు.